ఇందులో నగ్న సత్యాలు ఉన్నాయి, కాకతాళీయంగా అయినా అయి ఉండొచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అనే స్ట్రాటజీ అయినా ఉండొచ్చు. కానీ దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా జగదీశ్వర్ రెడ్డి గారు అంత ఘాటుగా స్పందించాల్సిన అవసరం లేదు. తెలివి ఏమీ లేకుండా సీఎంలు, డిప్యూటీ సీఎంలు వచ్చేస్తారు, రోజు వచ్చిపోయే వాళ్ళు ఎవరు అంటే కొంచెం ఘాటుగానే మాట్లాడారు. అక్కడ వాళ్ళు బుద్ధి ఉండాలి, ఏం మాట్లాడుతున్నారో ఏంటో అన్నదానికి అది అంత ఘాటుగా మాట్లాడి ఉండాల్సిన అవసరం అయితే లేదు పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే తెలంగాణ దిష్టి పెట్టారు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దిష్టి పెట్టినట్టు కాదు, తెలంగాణ ప్రజలంతా దిష్టి పెట్టినట్టు కాదు. ఇక్కడ అన్ని రకాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు అందరూ కలిసి ఉంటారు. కానీ నాయకులుగా ఉన్న వాళ్ళే ఈ ఎజెండాని తీసుకువెళ్ళి ప్రజల మెదళ్లలో చొప్పించారు ఆనాడు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అంటే బీఆర్ఎస్ నాయకులుగా జగదీశ్వర్ రెడ్డి గారిని అడగంగానే ఆయన ఉలిక్కి పడాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. కానీ ఆయన ఉలిక్కిపడి మాట్లాడారు. కానీ ఈయన కూడా ఇక్కడ ఎఫెక్టే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ మీద అలాంటి వ్యాఖ్యలు జగదీశ్వర్ రెడ్డి గారు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు కాబట్టి రేపు పొలిటికల్గా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి.